హలో అండి. పొన్నగంటి ఆకు బాగా కడిగేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. దానికోసం ఎండు మిరపకాయలు తీసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను మినపగుళ్ళు, 1 స్పూన్ పచ్చెనపప్పు వేపుకోవాలి. దానిలోకి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అవిసె గింజలు వేసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుంటే కనుక మంచి కాల్షియం అనమాట, ఎముకలకు మంచిగా ఉంటుంది. టాబ్లెట్స్తో పని ఉండదు. ఇంక రోజు తింటే ఆరోగ్యంగా ఉంటుంది. దాని సరిపడా ఎండుమిరపకాయలు వేసుకుందాం కారం కోసం. ఇవన్నీ చక్కగా దోరగా వేగిపోవాలన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత పొన్నగంటి ఆకు కూడా వేసుకుని సగం అయ్యేంత వరకు చక్కగా వేపుకోవాలి. ఇలా తడి లేకుండా ఉంచుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజు నిలవ ఉంటుంది అనమాట. ఇది తింటే కంటికి చాలా మంచిది. చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకుని కొంచెం చింతపండు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని ఒకసారి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. తర్వాత దీనిలోకి 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని చక్కగా ఇది కూడా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కంటి సమస్యలు ఉన్నవారు, కంటి చూపు తగ్గిన వారు తింటే కనుక కంటి చూపు మెరుగుపడుతుందండి.